ఆ పటాన్ ఎందుకు తగులుతలేదు అని. సో గైస్ పడ్డ చూసిరా వాల్గు అచ్చా గాయస్ పొద్దున అయితే మనం పఠానానికి పోతున్నాము. ఓన్లీ టైం పాస్ కి పోతున్నా, ఓన్లీ ఫ్రెష్ కూడా వేయలే. జస్ట్ ఒక మన బోటి ఇంకా 4 గాలాలు తీసుకొని పోతున్నా టైం పాస్ కోసం. ఇంటికాడ టైం పాస్ అవుతుంది అని పోతున్నాము. చూడాలి ఆడ పోయినాక ఎట్లా పడుతుందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. ఇవాళైతే మనం పఠానానికి వచ్చినాం. అంటే కొంచెం అవి తెచ్చినాం, ఏమంటే బోటి తెచ్చినాం. అర్థమైంది కదా బోటి అంటే ఏందో. ఆ బోటితోని పడదాం అనేసి వచ్చినాము. ఇది 7 నంబర్ హుక్. కట్టే తరికా కూడా చూపిస్తున్నా. మీరు ఇంట్రెస్టింగ్ ఉంటే చూడండి, లేకపోతే ఏం లేదు. ఇట్లా 4 సార్లు చుట్టుకొని ఇట్లా పెట్టుకొని ఈ కొన ఉంటుందా, ఈ కొన దీనిలో గుచ్చేయాలి. గుచ్చేసి ఇది గుంజి అయిపోతుంది. ఇది కొంచెం టైట్ పట్టుకోవాలి. అయిపోయింది, అంతే. 7 నంబర్ హుక్. ఓకేనా గైస్? ఆ పెట్టేదైతే చూపిస్తా కానీ అంత క్లారిటీగా చూపించాను, కొంచెం అర్థం చేసుకోవాలి మనం, సరేనా? ఇంకా ఇక్కడ పఠాన్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్లో ఈసారి నా వాయిస్ కొంచెం వస్తుంది, ఇంకా మ్యూజిక్తోని ఈ వీడియో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం పాటలు గీటలు అన్నీ ఉంటాయి, మన కాపీ రైట్స్ పడతాయి, అవి పడతాయి, దిమాగ్ ఖరాబ్ ఫ్రెండ్స్. అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. రైట్. సో గైస్ ఇది ఇట్లా పెట్టాలో చూడండి. ఎక్కువ పెడితేనే అవి తింటాయి, తక్కువ పెట్టినాం అనుకో తినే అవి. ఫుల్గా ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది మనకి. సరేనా? కిరా సో గైస్ పడ్డది చూసిరా, లైవ్ లో పెట్టినా మళ్ళా పడ్డది. ఏం పడ్డది ఏమో. నా అమ్మా, ఇగో గిట్లుంటది. ఏం చేపనో ఇది, ఇది గిటా పడుతుంది ఆఖరికి. ఏం చేపలు తింటున్నాయి అనుకుంటున్నాం అప్పటి నుంచి. వేరే లెవెల్ తింటున్నాయి ఇవి. ఎట్లున్నా చూడు చేప. గ్యాస్ కట్ పిల్ల ఇది, దాని మీసాలు చూడుది. జంగి చేప ఇవి తింటున్నాయి అప్పటి నుంచి. అదే చూస్తున్నాం మేము, ఆ పటాన్ ఎందుకు తగులుతలేదని. ఇవి దమ్ము చేస్తున్నాయి, ఏంగానే గుంజుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయి. చాలా డేంజర్ చేపలు ఉన్నాయి. మనమైతే తినం, ఇది రిలీజ్ చేసేద్దాం దాన్ని. ఓ నడు గాయ్స్, మళ్ళా తీసుకొని వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడే వేసినాం జస్ట్. ఇట్లా తీసుకుపోతుంది చూడు. మిస్ అయిపోయాను. అది గలీజ్గా తింటున్నాయి, రప్ప తింటున్నాయి. దానికి ఇస్తలేరేమో పేగులు. చాలా రోజుల తర్వాత దొరుకుతున్నాయి, గప్ప తింటున్నాయి అవి. చూద్దాం ఇంకెన్ని పడతాయి ఎందుకు అతారు. గైస్ పడ్డది, జప్ప గుంజుకొని పోయింది. చాలా చేపటి నుంచి ఆడిపించింది. ఏం పడ్డదో తెలియదు కానీ పడ్డది. ఏ చేపనో తెలియదు మనకి, అంత ఐడియా లేదు. ఫైనల్ అయితే ఒక చేప అయితే పడ్డది. ఓ ఇట్లా గుంజుతుంది చూడండి గైస్, అది మస్తు ఆడిపిస్తుంది. ఓహో భయా, वो निकल गया क्या? नहीं निकला. చూడు ఎట్లా గుంజుతుండ్రు. బాబా వేరే లెవెల్ చేపనే ఉన్నట్టున్నది అది.
అబ్బా. సో గైస్ పెద్దదే అది, ఇప్పుడే చూసిరుగా మీరు. అబ్బా. వాల్గు పటాన్ పడ్డది, చాలా పెద్దగా ఉంది ఇది, చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. हल्लू बे देख के हाथ हाथ काटते हो, ए हाथ काटते हुए हाथ. उफ 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 మెల్లగా మెల్లగా మెల్లగా. तो जबड़े में डालो मगर भैया देख के. और హల్లో 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 గైస్, వేరే లెవెల్ చేప, ఫస్ట్ టైం పట్టినాం మేము. ఇవాళ ఫైనల్ అయితే పట్టినాము. ఇప్పుడు మేము ఏం తేలేము అసలుకి పెట్టడానికి. నెక్స్ట్ లెవెల్ ఉంది. కాలిదా సైజ్ చూడుర్రి, ఇక నిల్చోనికి లేదు ఏం లేదు, సైజ్ చూడుర్రి వేరే లెవెలే. బాబా ఇలా జారుతుంది. ఇంకా దీనికంటే ఎక్కువ చూపించలేదు నేను. అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడ చూపించడానికి లేదు అనేసి ఇంత దూరం వచ్చి చూపిస్తున్నా చేప. ఇంకా నేను ఓన్లీ టైంపాస్కి పోయినాము, ఇంటికాడ కూర్చొని ఏం చేయాలనేసి జస్ట్ పోయినాము. ఇంకా గాలం కూడా ఇట్లనే దీని లోపలనే తింటుంది, అది మంచిగా చచ్చిపోయి తింటుంది ఇది. గైస్, నా ఫస్ట్ టైం ఈ పఠాన్ పట్టుడు. ఇప్పుడు దాకా అయితే పట్టలే, నేను చాలా ట్రై చేసిన, ఇప్పుడు దాకా వాళ్ళే ఫస్ట్ టైం పట్టిన. అమ్మో తక్కువలేదు ఇది. ఇంకా గైస్ మెయిన్ అది వచ్చేసి అయితే లొకేషన్ అడుగుతారు. నేను ఫస్టే చెప్పేస్తా, ఇది మాసాపేట్ డ్యాము, ఇది అని ఫస్టే చెప్పేస్తాం. మళ్ళీ లొకేషన్ కొడతారు ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ నేను అన్నీ చెప్పేస్తాను, అందుకని మొత్తం వీడియో చూస్తే మీకు లొకేషన్ అన్నీ తెలుస్తాయి. రైటా ఫ్రెండ్స్? ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అన్ని లొకేషన్లు చెప్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి.